చిత్తూరు మున్సిపాలిటీలో రోజురోజుకి అవినీతి అక్రమాలు పెచ్చుమీరుతున్నాయని, వసూలు రాజ్యాలు దాటికి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిపై పత్రికల్లో రోజురోజుకి వార్తా కథనాలు ప్రచురితమవుతున్నప్పటికీ అధికారులకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటూ మండిపడ్డారు. ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో అయితే పన్నులు వసూలు చేయకుండా లంచాలు వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయానికి గంటి కొడుతున్నారంటూ విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ సెల్ మిషన్ తెలుగుదేశం పార్టీ చిత్తూరు రూరల్ ప్రెసిడెంట్ శశికర్ బాబు, చిత్తూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మంజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న రెవెన్యూ విభాగం అయితే ఏమి, ఇంజనీరింగ్ విభాగం అయితే ఏమి, శానిటేషన్ అయితే ఏమి, ఇంత దారుణంగా ఈరోజు ఈనాడు పేపర్లో దర్జాగా వసూళ్లు అనేటువంటి ఐటమ్ వేసి మూలధనం విలువ ఆధారితంగా ఆస్తి పన్ను వసూలు చేయవలసి ఉండగా యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారం ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. దీని వెనకాల పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది అని చెప్పి పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ చేత విచారణ జరిపించాలి. మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెవెన్యూ సెక్షన్ సంబంధించినటువంటి అధికారులు అయిన వాళ్ళకు ఒక రకంగా, కాని వాళ్ళకు ఒక రకంగా పన్నులు వసూలు చేస్తూ పన్నులు విధిస్తూ ఉన్నారు. ఈ విషయం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియకుండానే జరిగిందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. పట్టణంలో ఏడైనా శానిటేషన్ ఉందా? ఎక్కడ చూసినా దోమలు, ఎక్కడ చూసినా కాలువల కంపు, మురుగు పేరుకొమ్ము అంటే కనీసం దాన్ని క్లీన్ చేసేటువంటి నాదుడు లేదు. పైగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చిత్తూరు మున్సిపాలిటీలో డీజిల్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగింది. చెత్త సేకరించే వాహనాలు కానీ ఇతర వాహనాలు కానీ డీజిల్ పోసుకొని అధిక మొత్తంలో కూడా బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితి చిత్తూరు మున్సిపాలిటీలో జరిగింది. డీజిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ ప్రజల ధనాన్ని దోపిడీ చేసినటువంటి విధానం అన్నిటి కూడా బయట రావాలంటే చిత్తూరు మున్సిపాలిటీలో జరిగినటువంటి స్కాములు, ఈరోజు రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేయడంలో జరిగిన అవినీతి కానీ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ లో ఉద్యోగి రామకృష్ణ చేస్తున్నటువంటి దంతాకైనా కానీ, ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, శానిటేషన్ లో జరుగుతున్న అవినీతి కానీ, ఇవన్నీ బయటికి రావాలంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ చేత విచారణ జరిపించాలి. మున్సిపాలిటీని కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.